హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో మొదలుపెట్టే ముందు మా అత్తగారిని తలుచుకుంటూ తనకి థ్యాంక్స్ చెప్తూ వీడియో మొదలు పెడుతున్నానండి. ఎందుకంటే ఈ రెసిపీ తనది. ప్రతి సమ్మర్లో తను పిల్లలకి ఆరోగ్యాన్ని ఇస్తుందని, చలవ చేస్తుందని కంపల్సరీ తను చేసి పెట్టేవాళ్ళండి. ఇదేమీ లేదండి, రాగి పిండి బెల్లంతో కలిపిన తను బిస్కెట్లు అనేవాళ్ళు. మీరు ఏ పేరన్నా పెట్టుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపించే పద్ధతి కొంచెం లెంతీ ప్రాసెస్ అండి. లేదు మీరు లెంతీ ప్రాసెస్ స్కిప్ చేయాలనుకుంటే కనుక కొన్న పిండితో కూడా చేసుకోవచ్చు. నేను చూపించే పద్ధతిలో కనుక మీరు పిండి తయారు చేసుకుంటే పిల్లలకి వేడి వేడి పాలల్లో ఈ పిండి డైరెక్ట్గా కలిపి ఇవ్వచ్చండి. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవి చూడడానికి ఏమాత్రం బాగుండవండి, కానీ ఆరోగ్యానికి మాత్రం చాలా మంచివి. ముందుగా రాగులని శుభ్రంగా కడిగి ఇలా 24 గంటలు నానబెట్టాలి. రెండో రోజు ఈ నీళ్ళన్నీ పారబోసేసి ఒక పల్చటి బట్టలో మూట కట్టి 24 గంటలు లేదా 36 గంటలు పక్కన పెట్టేయాలి. ఇలా పెట్టడం మూలన వీటిలో మొలకలు వస్తాయి. కొన్ని గంటల తర్వాత మూట కట్టిన క్లాత్ ఆరిపోతూ ఉంటుంది. అందుకే కొన్ని నీళ్ళు ఇలా చల్లుతూ ఉండాలి. క్లాత్ ఆరకుండా చూసుకోవాలి. 24 గంటలు లేదా 36 గంటల తర్వాత మూట విప్పి ఈ మొలకెత్తిన రాగులని బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి. 24 గంటలకే మొలక వస్తాయి, కానీ నేను 36 గంటలు పెట్టాను. చూడండి ఎంత బాగున్నాయో మొలకలు, పెద్ద పెద్దగా. ఇలా బాగా ఎండిన తర్వాత ఫ్రై ప్యాన్లో నూనె లేకుండా దోరగా వేయించుకొని పిండి పట్టించుకోవాలి. ఇలా మొలకలతో చేసిన పిండి ఆరోగ్యానికి చాలా మంచిదండి. 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ బెల్లం తురుము తీసుకోవాలి. మీరు కొంచెం బెల్లం తక్కువ తింటే గనక కొద్దిగా పిండి ఎక్కువ వేసుకోండి. 1 గ్లాస్ నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించాలి, పాకం పట్టకూడదు. 1 గ్లాస్ పిండి ఇందులో ఇప్పుడు కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళని వడపోసుకోవాలి. ఇలా వడపోయడం మూలన బెల్లంలో ఏదైనా చెత్త చెదారం ఉంటే తీసేసేయచ్చు. బెల్లం నీళ్ళు సగం పోయగానే మీకు పిండి ముద్దగా మారుతుందండి, కానీ కొద్దిసేపటికే గట్టి పడిపోతుంది. 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ నీళ్ళు కంపల్సరీ పడతాయి. బెల్లం నీళ్ళలో ఇలాచీ పొడి వేయడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు ఇలాచీ పొడి ఇందులో వేసి మళ్ళీ పిండి కలుపుతున్నాను. పిండి ముద్దను తీసుకుని చేతికి, పీటకి, పిండికి నూనె రాసి చపాతీ చేసుకున్నట్టు చేసుకోవాలి. కొంచెం మందంగానే చేసుకోవాలి, పలచగా చేస్తే వేయించినప్పుడు మాడిపోతాయి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక వచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలని ఒక ప్లేట్లో ఒకదానికొకటి అంటుకోకుండా పెట్టుకోవాలి. ఒక ఫ్రై పాన్ పొయ్యి మీద పెట్టి తగినంత నూనె పోసి వేడెక్కనివ్వాలి. నూనె ఇలా వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న బిళ్ళలని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి, మాడనివ్వకూడదు. ఇవి మేమందరం ఇష్టంగా తినేవాళ్ళం అండి. వీటిని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. మంట మాత్రం లో టు మీడియమే ఉండాలి. హైలో ఉంటే పైన మాడిపోయి లోపల ఉడకవు. రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి బిస్కెట్లు రెడీ అండి. ఇవి చిన్న పెద్ద ఎవరైనా ఇష్టపడతారు. రాగి పిండి ఉంటే మాత్రం ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. పిండి చేసుకోవడమే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా ఒంటికి చాలా మంచిది ఈ పిండి. ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలండి. బయట ఉంటే కనుక గట్టిపడిపోయి తినడానికి అంత బాగుండవు. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.